హాయ్ నానా, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నాన్న. ఏంటి మమ్మీ గోపురాలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది ఎక్కడో కాదు నాన్న, నేను ఎక్కడికి పోలేదు. మా అనంతపురానికి చాలా దగ్గరలో ఉన్న బుగ్గరామలింగేశ్వరానికి వెళ్ళాం నాన్న. అక్కడే చింతల వెంకటరాయని గుడి కూడా చూసొచ్చాము. అద్భుతమైన కట్టడాలు, అద్భుతంగా ఉంది నాన్న. ఎల్లోరా అజంతా శిల్పాల నుంచి ఉన్నాయి నాన్న. అద్భుతమైన కట్టడాలు, అద్భుతమైన శిల్ప సౌందర్యము, చాలా బాగుంది నాన్న. ఇది వచ్చేసి బుగ్గరామలింగేశ్వరము టెంపుల్లో, ఇదంతా టెంపుల్లో షూట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది నాన్న. నిజంగా నేను చాలాసార్లు వెళ్ళాను, కానీ అప్పుడు ఎప్పుడు షూట్ చేయలేదు. ఇప్పుడుగా నేను షూట్ చేయాలనుకోలేదు, ఊరికే టెంపుల్ చూసొద్దాం అనుకున్నా. కానీ మీ అందరికి కూడా చూపిద్దామని ఒక చిన్న ఆశతో కొద్దిగా షూట్ చేశాను నాన్న. ఇదైతే గర్భగుడి, ఇక్కడ శివాలయం ఉంది. అద్భుతంగా ఉంది నాన్న. నిజంగా ఎవరైనా చూడకపోతే కనుక అనంతపురానికి వస్తే తాడిపత్రికి వెళ్ళి ఖచ్చితంగా, చాలా టెంపుల్స్ ఉన్నాయి కానీ మేము కొన్ని టెంపుల్సే చూసొచ్చాము. ఈయన బుగ్గరామలింగేశ్వర స్వామి అద్భుతంగా ఉంటారు. అక్కడ లోపల నీళ్లు ఉన్నాయి, ఆ నీటితోనే స్వామిని అభిషేకిస్తారంట. అక్కడ దీపం అంటే లైట్ గీట్ ఏమి ఉండదు, ఓన్లీ దీపాలు మాత్రమే పెట్టుంటారు. ఇక్కడ ఒక విశేషం కూడా ఉంది నాన్న. ఇక్కడ స్వామివారికి ఎదురుగా అంత పెద్ద ఏరు, అక్కడ సూర్యాస్తమయం కిరణాలు స్వామివారి మీదికి పడతాయి, డైరెక్ట్గా పడతాయంట. కానీ అక్కడ ధ్వజస్తంభము, తర్వాత వచ్చేసి నందీశ్వరుడు అడ్డంగా పెట్టారు నాన్న. ఆ అడ్డంగా ఉన్నా కానీ డైరెక్ట్గా కిరణాలు వచ్చేసి దేవుడి పైన పడతాయి, శివయ్య మీద పడతాయంట. అంటే సూర్యాస్తమయంలో, ఆ సమయంలో అంటే అది కూడా షూట్ చేశాను. ఇక్కడ వెనకాల అంటే ఎదురుగా కనిపిస్తుంది ఇది. ఇక్కడండి, ఇక్కడ చూడండి సూర్యకిరణాలు డైరెక్ట్గా వెళ్ళి స్వామి అంటే ఇక్కడ నందీశ్వరుడు, తర్వాత ధ్వజస్తంభం కూడా అది చూడండి అడ్డంగా ఉంటుంది లోపలికి పోకుండా. కానీ కిరణాలు స్వామివారి మీద మాత్రం పడతాయంట. అదొక అద్భుతం అంటే ఇక్కడ మాత్రము. ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి, ఒకరు శివాలయాన్ని, ఇంకొకరు వచ్చేసి ఆ బుగ్గ అంటే ఆయన చింతల వెంకటరాయుడు టెంపుల్ కట్టారంట. అది అక్కడ చెప్పిన వాళ్ళు. ఇది వచ్చేసి బల్లి నాన్న. ఇక్కడ మనమైతే ఏదైతే మనసులో అనుకుంటామో ఒక పువ్వు తీసుకొని ఖచ్చితంగా వేస్తే ఆ పువ్వు బల్లిని తగిలితే మాత్రం మన కోరికలు తీరుతాయి అని అక్కడ వాళ్ళు చెప్పారు. చూసారా శిల్ప సౌందర్యం చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే. అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడు శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఎండ ఎక్కువగా ఉందనేసి పైన అంతా తడికలు వేసి అంతా కవర్ చేశారు, కానీ సరిగ్గా షూట్ చేయలేదు. కానీ ఈసారి వెళ్ళి ఖచ్చితంగా నేను చాలా నీట్గా వాళ్ళ పర్మిషన్ తీసుకొని నీట్గా మీకు వీడియో చేసి తీసుకొస్తానని. అద్భుతంగా ఉంది అసలు. చూస్తే కళ్ళు చాలు. ఏమంటే ఇక్కడంతా కట్టేశారు కాబట్టి సగమే షూట్ చేశాను నా పిల్లలకు చూపించుకుందామని, అంతేనా. ఇక్కడ శివలింగము బయట పెట్టారు, గర్భగుడిలో ఆయన వేరు, తర్వాత బయట పెట్టారు. చూసారా అంత శివరాత్రి భలే జరుగుతుందని నాన్న. అంటే శివరాత్రి రోజు మనము వెళ్ళలేము, అంటే చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి నేను వెళ్ళలేను కాబట్టి శనివారం రోజు వెళ్ళాను నాన్న. లాస్ట్ శనివారం రోజు వెళ్ళి షూట్ చేసుకొని వచ్చాను. చూసారా అంటే ఏర్పాటు చేస్తున్నారు శివరాత్రి కోసం అంతా. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నాన్న. నేనైతే ఇంకా అసలు షూట్ చేయాలనుకోలేదు, కానీ ఉండబుద్ధి కాలేదు నాకైతే. షూట్ చేశాను. చూసారా అసలు ఎక్కడ హంపి, తర్వాత అమరావతి అట్లా అక్కడ ఉన్నట్టున్నాయి నన్ను. అసలు చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి చింతల వెంకటరాయన్ టెంపుల్ నాన్న. అంటే లోపల షూట్ చేయలేదు, బయట మొత్తం షూట్ చేశాను. అంటే నాకు చేతనైనంత నేనే సొంతంగా షూట్ చేశాను. ఇక్కడ కూడా అంతే నాన్న, భలే ఉన్నాయి. ఇక్కడ కొడుకు కట్టాడంట చింతల వెంకటరాయన్ టెంపుల్. తండ్రి కొడుకులు ఇద్దరు కట్టారు, సేమ్ టు సేమ్. భలే కట్టారు నాన్న. ఇది వచ్చేసి రాతి తేరు, ఇది హంపీలో ఉంది నాన్న. ఇది వచ్చేసి గోపురం, గాలి గోపురాలు భలే ఉంది నాన్న. చూడాలంటే తాడిపత్రికి ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా మంచి శిల్ప సౌందర్యం. ఇది తులసి కోట నాన్న. అప్పట్లోనే కృష్ణదేవరాయలు కాలంది ఇది. ఇక్కడ ప్రతిష్ఠ వచ్చేసి అదే కృష్ణదేవరాయల కాలంలోనే ఇది ప్రతిష్ఠ చేసినట్టున్నారు వెంకటేశ్వర స్వామి. చూసారా రాతి తేరు. నేను తెలిసింది చెప్పాను నాన్న, మీరు తప్పైతే మాత్రం క్షమించండి. అంటే ఆ తాడిపత్రి వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. నాకు అక్కడ చెప్పిన దాన్ని బట్టి నేను కొంచెం చెప్తున్నాను. అద్భుతమైన శిల్ప సౌందర్యం నాన్న, మీరు దర్శించుకోండి. చాలా చాలా బాగుంది నాన్న.
చూసారా, అంటే నేను దేవుడి దగ్గర నేను షూట్ చేయలేదు, అంటే అలౌ లేదంట. సరే అనేసి బయట మాత్రమే మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. తాడిపత్రికి ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా ఈ టెంపుల్స్ మాత్రం దర్శించుకోండి. చింతల వెంకటరాయన్ టెంపుల్ కానీ, బుగ్గ రామలింగేశ్వరం టెంపుల్ కానీ అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయి నాన్న. థ్యాంక్ యూ.